నీకు అందరు అమ్మ లెక్కలు చూస్తారు కదా, ఇంట్లో వాళ్ళందరు లేడీస్ ఎక్కువ సీరియల్ చూస్తారు కదా, నేను అందరు మెచ్చుకుంటారు కదా. బయట చూసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే నువ్వు షాపింగ్ మాల్స్ కి వెళ్ళినా బయట అంటే వీళ్ళు అనుకుంటారు ఈ మా ముక్కు పుడకలో చేసింది కదా అని. ఓకే, నీకు ముక్కు పుడకనే లేదు, సీరియల్ ముక్కు పుడక అంటారు. ఆ సీరియల్ నేమ్ అన్నా. అవునా, ఎందుకు పెట్టినట్టు అడిగినావు ఎప్పుడైనా డైరెక్టర్ గారిని? నాకంత ధైర్యం నీకు ధైర్యం లేదా? ఓకే, మళ్ళీ ఏంటి ధైర్యం దేంట్లో ఉంటది నీకు? యాక్టింగ్ లో ధైర్యం ఉంటుందా? ఏ సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే ఫలానా హీరో మూవీలో యాక్ట్ చేయాలని. రిషబ్ శెట్టితో యాక్ట్ చేయాలని. ఎవరితోనే? రిషబ్ శెట్టి. రిషబ్ శెట్టియా? ఓకే. కాంతారా 2లో వచ్చారు కదా. ఓకే, కాంతారాలో యాక్టింగ్ చేస్తావా? చెయ్యి ఒకసారి. రాదు. మరి చేయాలంటే ఆయన చూసి నేను పిలుస్తాడు కదా. ఆయన చూడాలి కదా ఫస్ట్. చూస్తాడు, ఎందుకు చూడాడు? ఇన్స్టాలో కొలాబ్ పెడితే అయితే చూస్తాడు నిన్ను. ఓకే, ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. ఓకే, పాట పాడు సాయి పల్లవి. వచ్చిండే అది రాదా? ఏదొస్తా మరి పాడు. తండ్రి మూవీలో పాడు. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలంతా అలిపే రాదు, ఎన్నెన్ని తీరాలు నీకు నాకు పక్కన ఉన్న కాస్తైనా అడ్డే కాదు, నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం, గడియారంలో సెకండ్ల గంటకి కదిలిందే, నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలదు అంటూ నెలలో ఉండే తేదే కూడా ఈడాలే అన్నే. హైలసా హైలసా నీ వైపే తల చాపలు తిప్పేసా, హైలసా హైలసా నువ్వు వస్తావని ముస్తాబై చూసా. సూపర్, నైస్, చాలా బాగా పాడావు. సంగీతం ఏమైనా నేర్చుకుంటున్నావు? లేదన్నా. ఎప్పుడు నేర్చుకుంటావు? మళ్ళీ నేర్చుకోవచ్చు కదా, బాగుంది కదా. ఓన్లీ డ్యాన్స్ యాక్టింగ్ ఇంట్రెస్టా? ఓకే, ఇంట్లో పాడుతుంటావా సాంగ్స్? ఎలాంటి పాటలు నేర్చుకుంటాను? అన్ని బిగ్ సాంగ్స్. బిగ్ సాంగ్స్ అన్ని. ఓకే, సాయి పల్లవి హీరోయిన్ ఫేవరెట్. ఆ మూవీస్ కంపల్సరీ చూస్తావా? సాయి పల్లవి మూవీ రిలీజ్ అంటే ఫస్ట్ నేను ఫస్ట్ మా ఫ్యామిలీనే పోతారు. ఓకే, తీసుకెళ్ళలేదంటే గొడవ. డాడీని సత్తా ఇస్తా ఫుల్. తీసుకోపోనన్నా నాకు తెలీదు, తీసుకోపో అని. సాయి పల్లవి మూవీ. ఓకే, తండేల్ రిలీజ్ అయింది కదా. అవును. ఆ మూవీకి మేము పోయాము, నేను మా అక్క పోయాము. ఓకే, ఈవెన్ మా అక్కకు కూడా సాయి పల్లవి అంటే ఇష్టం. ఓకే, సాయి పల్లవి ఒకవేళ మీకు కలిసినప్పుడు ఏం మాట్లాడుతావు సాయి పల్లవితో చెప్పు? ఏం మాట్లాడు? ఇప్పుడు సాయి పల్లవి వచ్చింది, చెప్పు రిషిత అని చెప్పింది, అప్పుడు ఏమంటావు? ఏం చెప్పాలన్నా? సాయి పల్లవి కలిస్తే ఏం చెప్తావు? ఏం చెప్తా? తర్వాత మీరంటే నా మీరు ఇప్పుడు సాయి పల్లవి కెమెరా, సాయి పల్లవి గారు అడుగు ఒకసారి. సాయి పల్లవి చెప్పు. మీరంటే నా పేరు చెప్పు, పేరు చెప్పు. నా పేరు రిషిత. సాయి పల్లవి గారు మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? మీకు 3 క్వాలిటీస్ ఉన్నాయి, డాన్సర్, యాక్టర్, డాక్టర్, అందుకే మీరంటే మాకు ఇష్టం. ఓకే, నా మూవీలో యాక్ట్ చేస్తావా చైల్డ్ ఆర్టిస్ట్ గా? అడిగింది సాయి పల్లవి, ఏమంటావు? నీలాగే జుట్టు ఉంటది కదా సాయి పల్లవికి కూడా, పెద్దగా లాంగ్ హెయిర్ ఉంటాయి సాయి పల్లవికి కూడా, తెలుసా? నీ వరకు అది లాంగ్ చాలు. ఓకే, అంటే 3 క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి సాయి పల్లవి నచ్చుతుంది అనమాట. ఓకే, ఇంకా వేరే హీరోయిన్స్ ఎవరు నచ్చరా? ఇష్టం. ఫస్ట్ అయితే నాకు సాయి పల్లవి. సెకండ్ ఎవరికి ఇస్తావు? సెకండ్ అయితే జాన్వీ కపూర్. ఎవరు? జాన్వీ కపూర్. ఓ, బాలీవుడ్ కి వెళ్ళిపోయావా అప్పుడే? ఎందుకు దేవరా సినిమా నచ్చిందా? ఏం నచ్చింది జాన్వీ కపూర్ లో? ఏం క్వాలిటీస్ నచ్చినాయి నీకు? డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది. వాళ్ళ మమ్మీ తెలుసా నీకు? పెద్ద హీరోయిన్ శ్రీదేవి గారు, చాలా పెద్ద హీరోయిన్. ఆమె లాగా కావాలి నువ్వు మళ్ళీ. ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ లో వచ్చింది, చిన్నప్పుడు నీలాగే ఉండేది శ్రీదేవి, తెలుసా? అది చూడు నువ్వు ఒకసారి, అట్లే పెద్ద కళ్ళు అట్లా ఉండేది. చిన్న కళ్ళ అని ఒక్కసారి చూడు, మా కళ్ళతో చూడు, నీ పెద్ద కళ్ళు. నువ్వు కూడా శ్రీదేవి గారు లాగానే ఉన్నావు. శ్రీదేవి గారు కూడా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేది. జాన్వీ కపూర్ వాళ్ళ మమ్మీ శ్రీదేవి.
ఓకేనా? జాన్వీ కపూర్ ఇప్పుడు కలిసినప్పుడు ఏమంటావు? పోతావా హిందీలో? హిందీ వచ్చా నీకు? హిందీ రాదు. కొంచెం చెప్పు. జాన్వీ కపూర్కి ఏం చెప్తావు చెప్పు. చెప్పు. దేవర మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. ఎవరి హీరోయిన్ చాలా బాగా అంటే రెడీ కావాలి, నేను కూడా ఇట్లా కావాలని ఎవరిని ఫాలో అవుతావు? సాయి పల్లవిని. సాయి పల్లవి న్యాచురల్. ఓకే, అదే ఫాలో అవుతుంటావు. ఓకే, నీ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. ఎవరు సెలెక్ట్ చేస్తారు? మమ్మీ డాడీ. మమ్మీ డాడీ అక్క ముగ్గురు. ఫస్ట్ మమ్మీ, సెకండ్ డాడీ. ఫస్ట్ డాడీ సారీ. ఫస్ట్ మమ్మీ చెప్తుంది, అది డాడీకి నచ్చలేదంటే డాడీకి నచ్చింది చెప్తాడు. ఎప్పుడు కూతురు అంటే డాడీ సైడే కదా. ఓహో, అవునా? అవునా డాడీ? కూతుర్లందరూ డాడీ సైడ్ ఏనట. ఓకే, మళ్ళీ మమ్మీ సైడ్ లేరు కదా? నాకు మమ్మీ ఎక్కువ ఇష్టం, డాడీ కూడా ఎక్కువ ఇష్టం. ఓకే, ఎవరు ఎక్కువ తినిపిస్తారు భోజనం? ఆ మమ్మీ అన్నం తినిపిస్తుందా? నువ్వే తింటావా? ఆల్మోస్ట్ మమ్మీ తినిపిస్తుంది, డాడీ అయితే ఫుల్ తినిపిస్తాడు. మార్నింగ్ నాకు ఒక రోజు ఇక్కడ కట్ అయింది 3 fingers. అయ్యో, ఎందుకు? అంటే నేను యూకేజీలో ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఇలా డోర్ మీద పెట్టింటే, మా స్కూల్లో అది ఇట్లా పెట్టింటే 3 fingers డోర్ వేసేసాడు ఒక అబ్బాయి. ఓకే, అంటే 3 fingers కట్ అయిపోతాయి కదా ఇక్కడ వరకు. ఓకే, తినిపించాడు మా డాడీని. ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. నువ్వు సీరియల్ ఎంప్లాయ్. ఓకే. అండ్ షూటింగ్ స్పాట్లు వెళ్తావు కదా, అంటే నీకు ముక్కు పొడకలు చేసేటప్పుడు అబ్బాయి సీన్ చాలా హార్డ్ గా అనిపించింది నాకు అని అన్న సీన్ ఏమైనా ఉందా? ఏం లేదు, అన్ని సింపులేనా? ఎవరు బాగా నచ్చుతారు నీకు, ఆ మమ్మీ డాడీ? ఎప్పుడు రాళ్ళలో నడవమంటే నడుస్తా. ఏంటిది? రాళ్ళలో నడవమంటే ఇన్ని రాళ్ళండి ఓకే చూడ. ఓకే, 20 నిమిషాలు తెలుసుకున్నా. అలవాటు అయిపోయింది. ఓకే, అంటే నేను దేవత కదా, సో చెప్పులు వేసుకోకుండా నడవాలి కదా, సో అలవాటు అయిపోయింది. రాళ్ళల్లో పరిగెత్తాలి, రాళ్ళల్లో. అయ్యో, అలవాటు అయిపోయింది. ఫస్ట్ డే ఇబ్బంది పడ్డావా? తర్వాత అలవాటు అయిపోయింది. ఈ నిపుణులు నడిచేది ఉందా సీన్స్? అవన్నీ అక్కడ నడిచింది. నువ్వు నడవలే. ఓకే.